జై శ్రీరామ్, జై శ్రీరామ్. బండలు అవట్టి మరి బండ కింద కూర్చుందమ్మ. చలో విన్ను శ్రీవారి పాదాల దగ్గరికి వెళ్ళి వస్తున్నాం కదా. అమ్మయ్య చలో చలో. నానమ్మ షాపింగ్ చేస్తుంది. తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్న తర్వాత ఈవినింగ్ వచ్చేసి మేము మన శ్రీవారి పాదాల దగ్గరికి వచ్చాము. ప్రజెంట్ శ్రీవారి పాద దర్శనం చేసుకున్నాము. ఇది మా సుమో, అంటే మేము కిరాయి తీసుకున్న సుమో అనమాట. సో ప్రజెంట్ అయితే ఈ సుమోలో అయితే మేము బయలుదేరుతున్నాము. మా సుమోలో చూసాం కదా చెట్లు ఎలా ఉన్నాయని సుమోలో ఎక్కుతున్నాము. ఇక వీళ్ళు మేము వెనక కూర్చున్నాం కదా. సో మేము సుమోలో ఇలా వెళ్తాం అనమాట. జున్ను వెనక వచ్చిన ముందరికి వస్తావా? వెనక వస్తావా? వెనకకి వస్తావా? ఇటు వస్తావా? చలో మళ్ళీ బయలుదేరావి కంచాలి. ఎక్కడికి వస్తాం మళ్ళీ? శిలాతోరణం అక్కడికి వెళ్తున్నాం అనమాట. నెక్స్ట్ పక్కనే ఉంటుంది. శిలాతోరణం చక్రతీర్థంగా వచ్చాము. అమ్మ దిగుతుంది ఇక్కడ. అమ్మ రెండోసారో ఇది రావడం ఇక్కడికి అనుకుంటా కదమ్మా. మా జున్నాని విన్నానైతే ఫస్ట్ టైం రావడము. ప్రజెంట్ కమింగ్. స్వాతి వాళ్ళు వచ్చారు కదా. ఇదివరకు వచ్చినావు స్వాతి? ఇక్కడికి వచ్చినాడు స్వాతి? వచ్చినావా? సో నా వీఆర్ గోయింగ్ టు చక్రతీర్థం అండ్ శిలాతోరణం చూసొద్దాము. మైనా ఎత్తుకోమంటున్నాడు. అవి కొండలు. లోపలికి వెళ్తున్నాము. మనకి ఇక్కడ శిలాతోరణం అయితే శిలాతోరణం ఇక్కడ ఉంది ఇటు సైడ్. సో శిలాతోరణంకి వెళ్తున్నాము. డెవలప్మెంట్ చేశారు. జిన్నాని విన్నాని అమ్మ చూసారు ఎంత మంచి ఉంది గ్రీనరీ. అండ్ ఇదే మనకు అనుకుంటున్నా శిలాతోరణం. జున్ను, హే వెరీ జున్ను బాబు. హే జున్ను బాబు. జున్ను ఇస్ నాట్ కమింగ్. జున్నాను విన్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై హనుమాన్. ఓం ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ. హరే రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ
హరే కృష్ణ 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 హరే హరే రామ రామ హరే హరే కృష్ణ కృష్ణ హరే హరే ఓం నమః శివాయ. విన్ను జై శ్రీరామ్ జై శ్రీరామ్. కమ్ 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 హియర్. చక్రతీర్థం అయిపోయింది, కింద బయలుదేరుతున్నాము. అమ్మ చూసారా బండలు ఆవట్టి మరి బండ కింద కూర్చుంది. అమ్మ బండలు ఆవట్టి మరి కూర్చుంది. కిందికి దిగాలి ఇప్పుడు. నానెత్తుకోవాలా కమాన్ కమాన్ రండి రండి. చక్రతీర్థం దర్శనం చేసుకొని నా గోయింగ్. అమ్మయ్యా చక్రతీర్థంలో చూసారు కదా ఇక్కడ వాటర్. అమ్మాలు దిగుతున్నారు ఇక్కడి నుంచి. ఎవరు పోతున్నారు? మరి మనం వద్దీనే ఉందా మనం. సో చూసారు కదా చక్రతీర్థంకి వెళ్తున్నాము. పబ్లిక్ ఎక్కువ అయ్యారు ఇప్పుడు. ఇటు సైడ్ వాటర్ ఫ్లో అవుతుందట అండ్ ఇటు సైడ్ బావి లాగా ఉంది. ఇటు సైడ్ వస్తున్నారు పైనుంచి. పైకి అమ్మ వాళ్ళేది అక్కడి నుంచి వస్తున్నారు అమ్మ వాళ్ళు. చక్రతీర్థం నుంచి బయలుదేరాము. ఇంకా ఆకాశంగా పాప వినాశనం అని వెళ్ళేది. సో ఇక్కడ మన షాప్స్ ఉన్నాయి దాన్ని మధ్యలో చూసారు కదా. చూసారు కదా మొత్తం పార్క్ అంతా ఎలా అయిందో. అక్కడ మనకు టర్బైన్స్ కనిపిస్తున్నాయి, మీకు వీడియోలో కనిపిస్తలేదో. చలో చూసారు కదా ఇక్కడ మనకి శిలాతోరణం నీట్గా అనిపిస్తుంది. కొంచెం ప్రజెంట్ దొరక ఎండ ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది. ఏకశిలాతోరణం ముందు మా కార్తీక్ నాని చూడండి. మొదటిసారి విండు జున్నులు అయితే టాటా సుమోలో ప్రయాణం చేస్తున్నారు అన్నమాట. అక్కడ విండు టర్బైన్స్ తిరుగుతున్నాయి మొత్తం అక్కడ పైన. అక్కడ మీకు కెమెరా కనిపించట్లేదు, విండు టర్బైన్స్ కనిపిస్తున్నాయి. సో బయలుదేరుతున్నాయి కంచెలు వాళ్ళు. ప్రజెంట్ అయితే మేము పాప వినాశనంకి వచ్చాం కదా. పాప వినాశనంకి వచ్చాం. అక్కడ పాప వినాశనం బస్సు ఉంది. పాప వినాశనం దగ్గర షాప్స్. పాప వినాశనం దగ్గర మా షాపింగ్ చేస్తున్నారు. పాప వినాశనం దగ్గర దొరికే ఐటమ్స్. చలో రండి, కమ్ 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 కమ్. నా పాప వినాశనంకి వెళ్తున్నాం. ప్రజెంట్ అయితే మనం పాప వినాశనం దగ్గరకు వచ్చాము. ఇక్కడైతే వాటర్ ఉంది. పాప వినాశనం దగ్గర అయితే స్నానం చేస్తారు అందరూ. మజ్జుని విన్నాలు అయితే మొత్తం తల మీద నీళ్ళు పోసుకున్నారు. ప్రజెంట్ అయితే మేము బొట్టు పెడుతున్నాము. పెట్టింది మనకి ఇది టెంపుల్, గంగామాత టెంపుల్. ఇక్కడ పక్కన డ్యామ్ ఉంటుంది మనకు. ఇంత పైన వస్తారు. ఇంకైతే బయలుదేరుతున్నాం. ఇంకా పాప వినాశనంకి వచ్చినాము. ఇక్కడ ఏం తిన్నాను? మిర్చి తిన్నాడు. నువ్వేం తిన్నావు? మిర్చి తిన్నాము. ఆకాశగంగాకి వెళ్తున్నాం ప్రజెంట్ అయితే. పాప వినాశనం నుంచి ఆకాశగంగా ఈ మెట్లుంటాయి, కిందికి దిగాలన్నమాట లోపలికి. ప్రజెంట్ అయితే దిగుతున్నాము. మా విన్నా అయితే మొత్తం నడుస్తున్నాడు, నెట్టుకోకుండా నడుస్తున్నాడు. గుడ్ బాయ్ అయిండు, గుడ్ బాయ్. ఆకాశగంగకి వెళ్ళేటప్పుడు ఎంట్రన్స్లో షాప్. షాప్స్ బయట గార్డెన్ ఏరియా. మా విన్నాని కార్తీక్ నాన్న నడుస్తున్నాడు. ఒక నిమిషం బాగా బేట. కమింగ్ 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 విన్నాని కమింగ్ కమింగ్ కమింగ్. అమ్మా
మెట్లు దిగుతుంది. ఇవాళ ఎంత నడుస్తుంది అమ్మనైతే. రండి రండి. ఇగో మా విన్నాను కూడా ఫుల్ నడుస్తున్నాడు ఇవాళ. ఇటు సైడ్ కిందికి వెళ్తే మనకి ఆకాశగంగా. ఏంది అన్నయ్యనన్నా ఏమంటాడు? మొత్తం మెట్లనే దిగుతున్నాడు, ఎక్కుతున్నాడు విన్నాను అయితే కంప్లీట్లీ. 150 మెట్లేమో ఉంటాయంట. జస్ట్ దిగి ఇక్కడ పైకి. ఆహా, ప్రవీణ్ అన్న జున్ను పెట్టుకున్నాడా? ఆహా, అంతవరకే పోయినవాడా? సో ఆకాశగంగలో మా జున్నాని చూసారా? అక్కడ పోయి చూస్తాడు, అక్కడ ఉన్నాడు ఆల్రెడీ. కిందికి దిగాడు. జున్ను ఇటు చూడు. ఏ జున్ను పైకి చూడు ఫోటో. ఓరై జారుతున్నా ఓరై. హనుమాన్ ఉన్నాడు ఇక్కడ. సో ఇది ఆకాశగంగలో ఉన్న ప్రతి అట్మాస్ఫియర్. నానమ్మ అమ్మమ్మ వస్తున్నారు. విన్ను విన్ను బాబులు. కార్తీక్ సో ఆల్మోస్ట్ కిందకి వచ్చేసాము. ఇంకా జస్ట్ దగ్గర ఉంటుంది, చాలా దూరం ఏమి ఉండదు. 150 మీటర్లు సింపుల్గా ఉంటాయి. ఇది మనకు ఆకాశగంగా. హనుమంతుడు ఇక్కడే పుట్టాడు మొదట అని చెప్పి చెప్తుంటారు అనమాట. ఇక్కడ నుంచి అక్కడి నుంచి వాటర్ ఫ్లో కిందకి అక్కడ వెళ్తుంది. కమాన్ సామాన్ దిగేస్తారు. అమ్మ దిగినట్టు అనిపించిందా? మా అమ్మకు కొండలు ఎక్కి దిగి అలవాటు అయిపోయింది మొత్తం కదా. కొండలు ఎక్కి దిగి ఫుల్ అలవాటు అయిపోయింది. దీనికి ఈజీ అయిపోయింది అనమాట. ఎన్ని కొండలు టకటక ఎక్కేస్తుంది, దిగేస్తుంది. తిరుపతి కొండ ఎక్కి అవునవును మొత్తానికి దిగినట్టే. సో ఇక్కడ నుంచి వెళ్ళి మనకు చూసారు కదా, అక్కడ కింద కనిపిస్తుంది. కిందకి వెళ్ళి చూస్తున్నారు అందరూ. సో ఇక్కడ ఫోటో సెషన్ నడుతుంది. ఇట్లా దిగమని అట్లా దిగమని చెప్పి సెట్ అవుతున్నారు అనమాట. ఎవరు కమాన్ రండిగా. మనక్కనా? మనక్క లేదట. మనక్క ఎటు పోయిందో? మనక్క లేదు, అక్కడ పోయింది. లే నేను ఎట్లా చూద్దాం ఒకసారి. వదిలిపెట్టు, నన్ను వదిలిపెట్టు. వచ్చేసాము కాక ఆకాశంగాకి ఇక్కడికి. ఇటు సైడ్ నన్ను చేయి పట్టుకొని వస్తాడట, చేయి పట్టుకోవాలట. విన్నాడు ఎట్లా ఫాస్ట్గా వస్తున్నాడు, మొత్తానికి ఎక్కుతున్నాడు, కొండలన్నీ మెట్లు ఎక్కుతున్నాడు, దిగుతున్నాడు. సో ఇక్కడికి వచ్చేసాము. మనం ఇట్లా కిందికి వెళ్తే వాటర్ లోయలోకి వెళ్తాం అనమాట. ఇక్కడ టెంపుల్ చూసారా? ఇలా కిందికి వెళ్ళి ఇక్కడ మనకు టెంపుల్ ఉందన్నమాట. అమ్మ దగ్గర చూస్తున్నారా? కమన్ కమన్ రండి, ఫాస్ట్ ఫాస్ట్. నన్ను చేయి పట్టుకొని వదిలిపెడతలేండి మా విన్ను నాని. చలో చలో లోపలికి వెళ్ళొద్దామా? లోపలికి వెళ్ళొద్దామా? అక్కడ కిందికి వెళ్ళాలా మొత్తానికి. దిగుతున్నారు వీళ్ళు. జై హనుమానికి జై, జై పవనపుత్ర హనుమానికి జై. ఇక్కడ వాటర్ వస్తుంది. ఇక్కడ కిందికి వెళ్తున్నాయి వాటర్. కింద దాకా చూడండి. ఇక్కడ వాటర్ వస్తుంది. చాలా జున్ను వచ్చింది ఆకాశగంగా దగ్గరికి, పవన్ పుట్టిన ప్లేస్ దగ్గరికి, మారుతి హనుమాన్ పుట్టిన ప్లేస్ దగ్గరికి. చాలా దగ్గరకు వచ్చింది. రా మీద ఆకుతుంది. ఓకే మీద తాకుతుండు. సో ఆకాశగంగా వాటర్ చల్లుతున్నాము, తాగాము. అండ్ ఇక్కడ శ్రీ అంజనాదేవి బాలస్వామి టెంపుల్ ఉంది, క్లోజ్ అయింది ప్రజెంట్ అయితే.
ఫ్రెండ్స్ మళ్ళీ మేము కిందికి దిగుతున్నాం ఆకాశగంగలో. వాటర్ చాలా కిందికి ఉంటాయి కనుక మీ నుంచి వస్తే ఇంకా ప్రజెంట్ అక్కడ దిగుతున్నాము. సో చూడండి మా అమ్మ దిగుతుంది, మా విన్నాను. నువ్వు దిగుతావా? నడుస్తాడ పొంగి ఏకంగా ఎక్కువ ఫాస్ట్ అయితే దిగేస్తున్నాము. ఎట్లయితే వాటర్ అయితే దిగుతున్నాము. వర్షాకాలం కనుక కొంచెం వాటర్ ఎక్కువగా ఉంది, వాటర్ తాగేసాము. చూసారా ఇది ఫ్లో వస్తుంది వాటర్. ఇక్కడ అమ్మ వాళ్ళు అక్కడి నుంచి వస్తున్నారు. సో విన్నాడు వచ్చాడు. ప్రజెంట్ అయితే కిందికి దిగుతాం. జారుతుంది, మెట్లు జారుతుంది కొంచెం. ఇక్కడ చాలా జాగ్రత్తగా దిగాలన్నమాట. అమ్మయ్యా చూడండి చూడండి, ఇంత పాకూరు లేకుండా ఇంత నీట్గా ఉంది. వైట్ వాటర్ ఉంది. వైట్ వాటర్ ఆకాశంగా వైట్ వాటర్ అక్కడి నుంచి వస్తుంది, పైనుంచి రావడం. సో మా విన్నాని అమ్మయ్యా విన్నాని అలా దిగాడు ఇప్పుడు ప్రజెంట్. చూడండి ఒకసారిలే. అమ్మయ్యా ఇక్కడ దిగు. ఇక్కడ ఉండు, ఇక్కడ ఉండు. షాప్లే ఇట్లా పడుకో, ఇట్లా ఆడుకో, ఇట్లా ఇక్కడ ఉండు 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 అట్లా ఉండు. చూడ అక్కడ ఉండు, అక్కడ ఉండు, అక్కడ విడిచిపడి వదిలిపడి. అమ్మయ్యా కొడు. చూసారా ఇటు చూడు, ఒకసారి చూడండి. ఇటు చూడు ఆకాశగంగలో విన్నాను ఇక్కడ. సో జున్ను తీసేసే. అమ్మేది అమ్మ వస్తుంది, అక్కడి నుంచి వస్తుంది. కమ్ చూడండి. వావ్ జున్ను అక్కడ ఉండి, అక్కడ చూడు చూడుగా. ఇంకో రండి కమాన్, ఫాస్ట్. చీకటి కాబోతుంది, ఫోటోస్ జరుగుతుంది. విన్నాను వచ్చేసి అక్కడ నీళ్ళలో ఉన్నాడు చూడండి. లోపల మంచిగా ఉన్నాడు విన్నాను. ఇవాళ మా జున్నాని మాతో సహకరించట్లేదు, జున్ను మాతో ఉండట్లేదు అసలుకి. ఇటు చూడండి డాన్స్. ఇగో నానమ్మ కూడా వచ్చింది. రా నానమ్మ తీసుకుందా అమ్మ కదా. ఇట్లా చేపట్టు. ఇక్కడ నుంచే ఇలా దారం వస్తుంటే ఇక్కడికి వచ్చి మెల్లమెల్లది పడుకో. జారేరు. అమ్మ కూడా వచ్చింది ఫైనల్గా. వెళ్ళగా ఇక్కడ దిగండి, ఎట్లా దిగండి. సో మొత్తానికి ఆకాశగంగ కిందకి వచ్చేసాము మేమందరం. ఇది మా జర్నీ. ఒక నిమిషం చూడండి. సీదీ సైడ్ అందరు చూడండి. ఇటు నీళ్ళు అక్కడ వాటర్ పడుతున్నాయి. జున్నాని విన్నాను ఇంత దిగారు. సో ప్రజెంట్ అయితే ఆకాశగంగ చూడడం అయిపోయింది. ఇక్కడ నుంచి మళ్ళీ బయలుదేరుతున్నాం. ఇంకా చీకటి కాబోతుంది. సాయంత్రం 6:15. ఓకేనా? ఇక అమ్మ వచ్చింది. అమ్మతో ఒక ఫోటో దిగుదాం. అమ్మ ఇవి చూడండి, అమ్మతో ఫోటో. జున్ను గుండు ఫోటోస్. మనస్వి ఫుల్ ట్రాఫిక్ అయిపోయింది ఇక్కడ. చూసారు కదా మొత్తం ట్రాఫిక్ అంతా ఇక్కడ వచ్చి ఫోటో సెక్షన్ జరుగుతుంది. మొత్తం చీకటి అయిపోయింది. మేము ఆల్రెడీ నీళ్ళకి వెళ్ళి వచ్చేసాము. చీకటి కాబోతుంది. టెన్షన్ రూమ్కి వెళ్ళాలి. ఏంటి బయట ఎత్తుకోమంటాడు జున్నాని. విన్నాని మొత్తం నడుచుకుంటూ పైదాకా వచ్చేసాము ఆకాశంగా నుంచి. ఫుల్ అనిపించిందా? చాలా ఎంజాయ్ చేసినాము. ఫుల్ ఎంజాయ్ చేసిండ. అలా మంచి వాటర్ వస్తుంది. షాప్లో అయిపోయినాయి. మేము మీకు వచ్చేసాము ఇంకా. సో మన తిరుపతిలో ఈరోజు నాకు తెలిసి బ్లాగ్ ముగిస్తుంది అనుకుంటా. నెక్స్ట్ అయితే ఫర్దర్గా మళ్ళీ కన్మ్యాచ్ జర్నీ ఉంటుంది. వాళ్ళైతే ఆల్రెడీ వచ్చేసారు ఇక్కడికి. ఫస్ట్ తిరిగి ఇక విన్నాను మీకోసం అడుగుతున్నాడు. వీళ్ళేరు రా గొప్ప సెకండ్ ఆంటీ దా
గుర్తు పెట్టుకున్నాం. రండి రండి, కమ్ ఫాస్ట్. వేణుగోపాల స్వామి టెంపుల్ వచ్చింది, ఇక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని రావాలి. ఇక వెళ్తున్నాము. దా 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 మనతో వస్తారట. చలో ఫాస్ట్. సో వేణుగోపాల స్వామి టెంపుల్కి వచ్చాము. గోయింగ్, చలో నౌ గోయింగ్ టు వేణుగోపాల స్వామి టెంపుల్. ఇక్కడ తిను బండారాలు మొత్తం మిర్చి, వడ, బజ్జీ, పూరి అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇట్లా నుంచి లోపలికి వెళ్ళాలి, కొద్ది దూరం వెళ్తే మెట్ల దారి లాగా ఉంటుంది. వేణుగోపాల టెంపుల్ అమ్మేది వస్తున్నారు. సో వేణుగోపాల స్వామి టెంపుల్ దర్శనం అయిపోయింది. సో ఇక్కడ నుంచి బయలుదేరడమే మా గ్యాంగ్ అంతా కూడా. ముందర మనకు హనుమాన్ ఉన్నారు, శంకర మోచ హనుమానికి. చలో అందరికీ సక్సెస్ఫుల్ అయితే తిరుపతి యాత్ర కంప్లీట్ చేసుకున్నాము. ఇక్కడ సరే రిటర్న్ ప్రయాణం చేస్తున్నాము. ఇంకా మేము వస్తూనే ఉంటాం రెగ్యులర్గా. వాళ్ళు పోతున్నారు, వీళ్ళు పోతున్నారు, మా విన్నాను పోతున్నాడు. చలో వెళ్తున్నాం, మీకు ఇక్కడ చాలా బయలుదేరుతున్నాము. ఫైనల్గా వేణుగోపాల స్వామి టెంపుల్ దగ్గర దర్శనం చేసుకొని షాపింగ్ చేసుకొని అయితే వచ్చేసాము. రోడ్డు మీద ఎవరు లేరు, మేము తప్ప. మొత్తం చీకటి అయిపోయింది వాతావరణం అంతా. ఒక మా సుమ మాత్రమే ఉంది ఇక్కడ. చలో ఎక్కుతున్నారు అందరూ. ఇక్కడ బోర్డు శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం అని చెప్పేసి బోర్డు ఉంది ఇక్కడ. చిమ్మన్ చీకట్లో నౌ వీఆర్ గోయింగ్. ఎక్కారా జున్నులు వచ్చారు అందరూ? అందరు ప్రయాస్తున్నారా? అటెండెన్స్ అందరూ చలో అందరం అయితే టాటా సుమోలో అయితే వెళ్తున్నాము. అందరూ పిల్లలు బిజీ ఉన్నారు. జున్ను వినులు చెప్పండి, హాయ్ చెప్పండి. ఇక్కడ దగ్గర ఏమున్నది అడుగు. హాయ్ చెప్పిగా, ప్రవీణ్ హాయ్ చెప్పు. సో కంప్లీట్గా మా యాత్ర కంప్లీట్ చేసుకున్నాము. కంప్లీట్ చేసుకుని టాటా సుమోకి అయితే పంపించేస్తున్నాం అనమాట ఇక్కడ నుంచి వెళ్ళి. సో ఇక్కడ నుంచి పక్కన వెంగమాంబ మెస్ దగ్గరకు వచ్చేసాము. ఇక్కడ వెంగమాంబ మెస్లోకి మెస్ చేసేసి తిరిగి మళ్ళీ మా మాధవ సత్రం నీళ్ళకి వెళ్ళి మేము ఎక్కడైతే లగేజ్ పెట్టాము అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి వెళ్ళి రేపు మార్నింగ్ మళ్ళీ మేము కిందికి వెళ్తాము. రేపు ఆల్రెడీ ట్రైన్ టికెట్స్ బుక్ అయ్యాయి అనమాట. ఇది ప్రీమియం తాత్కాల్లో బుక్ చేసాము, చాలా ఎక్కువ కాస్ట్ పడింది. సో ఇప్పుడైతే మేము కొంచెం అందరూ రెడీ అయిపోయిన తర్వాత నెక్స్ట్కి వెళ్తాము. వెంగమాంబలో కూడా మెస్ ఎలా ఉందో, తినే ఐటమ్స్ ఏమిటో చూద్దాము. ఫ్రెండ్స్, ఇది మనకి మాతృశ్రీ వెంగమాంబ అన్నప్రసాదన కేంద్రం. ఇక్కడ వచ్చేసి ఇప్పుడే అమ్మ వాళ్ళు గిట్ట తినేసి వస్తున్నారు. అంటే మా అమ్మ తినలేదు, సో మా పిల్లలు వీళ్ళైతే తినేశారు. ఇదంతా మనకి ప్రజెంట్ ఇది వరాహస్వామి టెంపుల్ ప్లేస్. దాని పక్కన కోనేరు, దాని పక్కనే మళ్ళీ టెంపుల్. ఇది మనకి మెయిన్ గర్భగుడి అనమాట. ఇది గర్భగుడి, మెయిన్ గర్భగుడి గోపురం. ఇట్ ఈస్ ది ఎంట్రన్స్, తిరుమల తిరుపతి దేవస్థానం ఎంట్రన్స్. సో ఫైనల్ అన్ని కంప్లీట్ చేసుకొని అయితే మళ్ళీ వెళ్తున్నాం. ప్రజెంట్ మార్నింగ్ మేము టెంపుల్ దర్శనానికి వచ్చాం కనుక అప్పుడు కెమెరాలు కానీ ఫోన్ కానీ ఏం అలో చేయలేదు కనుక అన్ని లాకర్లో పెట్టేసి వచ్చాము. ప్రజెంట్ అయితే టెంపుల్ ముందుకు వచ్చేసాం అనమాట, మళ్ళీ వీడియో చేయడానికి అని చెప్పేసి. మా వాళ్ళు అందరూ కూడా చూసారు. వెంగమాంబ మెస్ నుంచి డైరెక్ట్గా సీరం రిటే వచ్చేసారు. సో ప్రజెంట్ అయితే మనం ఇక్కడ నుంచి వెళ్ళి ఈ ప్లేస్ నుండి అలా వెళ్తున్నాము టెంపుల్ దగ్గరికి. టెంపుల్ ముందు భాగం అండ్ అక్కడ వరాహస్వామి టెంపుల్, కోనేరు ఇవన్నీ కూడా క్లారిటీగా అనిపిస్తున్నాయి. అయితే నిన్న సండేస్ అవి కావడం వల్ల పబ్లిక్ ఎక్కువ ఉండేది. ఇవాళ కొంచెం రిలీఫ్ అనిపిస్తుంది అనమాట. మొన్నటితో కంపేర్ చేస్తే సండేస్ వీకెండ్స్తో కంపేర్ చేసినప్పుడు మాత్రం కొంచెం పబ్లిక్ తక్కువగా అనిపిస్తుంది. అందుకొరకు ప్రశాంతంగా వాతావరణం అయితే ఉంది కంప్లీట్లీ తిరుమల తిరుపతి దగ్గర. సో ప్రజెంట్ అయితే మనం ఇదంతా ప్లేస్లో ఇట్లా కట్టేసి పెట్టారు, ఎటు పోవాలనేది అర్థం కావట్లేదు. ప్రతి ప్లేస్ మాత్రం మొత్తం తాగునీరు అన్ని ఫెసిలిటీస్ మాత్రం మంచిగా ఉన్నాయన్నమాట. అమ్మ
రాత్రి 9:12 మా విన్నాన్ని ఇంకా పట్టుకోలేదు. పొద్దంతా తిరిగి వచ్చేసినాము. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? నిద్ర వస్తుంది నీకు చూసారా? నిద్ర వస్తలేదని అనుకున్నాను. మాధవ నిలయంలో ఇలాగా పడుకున్నాం అనమాట మేమైతే. అబ్బాయి సో ఈరోజుకి డే ముగుస్తుంది అనమాట. టుమారో మళ్ళీ రేపు రైలు ప్రయాణం ఉంటుంది. మళ్ళీ కర్మర్కి వచ్చేస్తుంది అనమాట. అప్పుడే మళ్ళీ నెక్స్ట్ ఏం చేద్దాం చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.